వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ చూద్దాం. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి గ్రామం బల్దీపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. నిజామాబాద్ రైతుల పోరాటం దేశానికే ఆదర్శమని కొనియాడారు. నిజామాబాద్ ఎంపీగా 2 సార్లు ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ సిటీ చేయలేకపోయిన బీజేపీకి ఎందుకు ఓట్లు వేయాలని అడిగారు. ధర్మపురి అరవింద్కు పాటు మొత్తం బీజేపీ ఎంపీలతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. నిజామాబాద్ ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే కేంద్రం నుంచి ₹1 కూడా అరవింద్ తీసుకోలేకపోయాడని విమర్శించారు. ఇక్కడ రైతుల్లో ఉన్న పట్టుదల పోరాటం దేశానికి ఆదర్శం. అందుకే ఈనాడు రైతాంగ పోరాట పటిమ ఉన్న ఈ ప్రాంతంలో గొప్ప నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈనాడు గెలవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ఎట్లయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డి శ్రీనివాస్ గారి నాయకత్వంలో వాళ్ళిద్దరి జోడీలో 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మనం కళ్ళతో చూసినాం. అందుకే ఈనాడు ఖచ్చితంగా నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి మాట ఇవ్వదలుచుకున్నా. 2023 ఎన్నికల్లో నేను పిసిసి అధ్యక్షుడిగా, మహేష్ గౌడ్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా 2023 నాడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. మళ్ళీ 2029లో మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా, నేను ముఖ్యమంత్రిగా, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్ గారు రెండోసారి ఏ విధంగా కాంగ్రెస్ను అధికారం. జీవితంలో ఎవరూ మీ భూమి మీద కన్ను వేయకుండా రక్షణ కల్పిస్తున్నట్లు ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు తెలిపారు. QR కోడ్ వల్ల సెల్ ఫోన్లో మీ భూమి మీకు కనిపిస్తుందని వివరించారు. తాను 4వ ముఖ్యమంత్రిని అయ్యానని, ఇప్పటి వరకు తన జీవితంలో ఇన్ని భూ సమస్యలు గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. రాజముద్రతో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతు కరోనా సమయంలో సైతం పని చేశారని గుర్తు చేశారు. రెండోది QR కోడ్ పెట్టాను. QR కోడ్ వల్ల మీ ఫోన్లో మీరు చూసుకుంటే ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. ఉదయం ఒకసారి, సాయంత్రం కూడా నిద్రపోయే మునుపు మళ్ళా చూసుకోవచ్చు. మీ భూమి ఎక్కడుందో మీకు అర్థం అవుతుంది. ఎవరైనా కానీ మారిస్తే మీరు ఇమ్మీడియట్గా యాక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఒకవేళ బ్యాక్ ఎండ్లో ఒకప్పుడు మీరు చూస్తే లింక్ డాక్యుమెంట్లు కూడా ఉండేటి కాదు. MRO అనుకుంటే 22A కింద పెట్టేసేవాడు వాళ్ళ ఒత్తిడి భరించలేక. కానీ దానికి ఎవరు పెట్టారంటే అది కూడా ఉండేది కాదు. ఈరోజు ఒక పక్కన బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాను. మీ రికార్డులన్నీ భద్రంగా ఉంటాయి కంప్యూటర్లో, ఎవరు ట్యాంపర్ చేయలేరు. ఒకవేళ ట్యాంపర్ చేస్తే ఆ రోజే మీకు తెలుస్తుంది. ఒకవేళ మీరు తెలుసుకొని కంప్లైంట్ ఇస్తే ఎవడైనా సరే ట్యాంపర్ చేస్తే సాక్షాత్తు జైలుకు పోతాడు తప్ప ఎవరిని వదిలిపెట్టనని చెప్పి కూడా మీకు తెలియదు. భద్రత కల్పించాల్సిన మనం ఏపీ మాజీ సీఎం జగన్ ఇబ్రహీంపట్నంలోని తమ పార్టీ నేత జోగి రమేష్ ఇంటికి వెళ్లారు. వారి కుటుంబాన్ని పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అబద్దాలను ప్రశ్నిస్తేనే వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. అంబటి ఇంటిపై దాడి చేసినట్టే జోగి రమేష్ ఇంటిపైన దాడి జరిగిందన్నారు. చంద్రబాబు దేవుడిని రాజకీయాలకు వాడుకుంటున్నారని చెప్పారు. లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సిబిఐ
ఛార్జ్షీట్లో చెప్పారని తెలిపారు. స్వార్థ రాజకీయాల కోసమే చంద్రబాబు లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పారని అన్నారు. వీళ్లు తప్ప ఎవరైనా కొవ్వు కలిసిందని చెప్పారని ప్రశ్నించారు. ధ్వంసం చేశారు, ఇంటి గారు చేశారు. అక్కడ అంబటి రాంబాబు అన్న ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా 5 కార్లను ధ్వంసం చేశారు. ఇంట్లో చొరబడ్డారు, అద్దాలను పగలగొట్టారు, ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా దుర్భాషలాడారు. ఆఫీస్ పక్కనే ఉంది, పక్కనే ఉన్న ఆఫీసులోకి వెళ్ళారు, ఆఫీసును తగలబెట్టారు. ఇవన్నీ కూడా పోలీసుల సమక్షంలోనే జరగడం చూసి అక్కడ జరిగిన ఘటన కూడా మనం గమనించినాం. సాయంత్రం 4:30-5 గంటలకు మొదలు పెడితే అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత కూడా దహనకాండ జరుగుతూనే ఉన్నది. అక్కడ రాష్ట్రంలో కల్తీ రిక్రూట్మెంట్ బోర్డును జగన్ స్థాపించారని హోంమంత్రి అనిత ఎద్దేవా చేశారు. కల్తీ పాలనతో మహాపాపం చేసి ఎదురుదాడి చేయడానికి సిగ్గనిపించట్లేదా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని 1 కాదు 2 కాదు 4 నివేదికలు స్పష్టం చేశాయన్నారు. అందులో CFTRI నివేదిక 2022లో వైసీపీ హయాంలో వచ్చిందని అన్నారు. ఎవరినైనా మేము హౌస్ అరెస్ట్ చేసామా? ఈవెన్ దో వాళ్ళు మమ్మల్ని పర్మిషన్ అడగకపోయినా, యాక్చువల్గా నేను ఒకటే చెప్తున్నా, యాజ్ ఎ హోమ్ మినిస్టర్ చెప్తున్నా, నువ్వు 5,000 మందితో కాదు 50,000 మందితో మీటింగ్ పెట్టుకుంటానని చెప్పండి. ఒక మాజీ ముఖ్యమంత్రి నుంచి మనం అనుకుంటాం RRB అని, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, అలాంటి మాటలు వింటూ ఉండేవాళ్ళం ఇంతకుముందు. ఇతన్ని చూస్తే KRB అని ఒక వర్డ్ గుర్తొస్తుంది. కల్తీ రిక్రూట్మెంట్ బోర్డు అని, దాన్ని స్థాపించినోడే జగన్మోహన్ రెడ్డి, దానికి అధ్యక్షుడే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఈరోజు కొన్ని వ్యవహారాలు అతగాడి హయాంలో జరిగిన సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే ఒక పక్క భయం అనిపిస్తుంది, ఒక పక్క బాధ అనిపిస్తుంది, ఒక పక్క సిగ్గు అనిపిస్తుంది. ఇలాంటి వాడిన 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించింది అని మనం అబ్జర్వ్ చేసుకుని అందులో కల్తీ జరగలేదని చూపించి ఒక్క రిపోర్ట్ చూపించమనండి. నేను 4 రిపోర్టులు చూపిస్తాను. నేను కల్తీ జరిగింది అని, జంతుకు ఉంది అని ఒక్కటి చూపించమనండి. లేదు అని చెప్పడానికి ఎందుకు నోటి మాటతో అలా తిరిగి దీన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళేమో పరామర్శలు అని చెప్పి ప్రదర్శనలు చేస్తున్నారు. దానికి కూడా ఒక అప్పీల్ చేయాలండి మీ అందరికీ కూడా, ప్రజలకి అందరికీ కూడా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను నిన్న కూడా మాట్లాడాను, ప్రజలు రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు అన్నీ అందరూ చేస్తుంటారు. కానీ ఎవరు రాజకీయం చేసినా, ఎవడు రాజకీయంలోని అధికారంలోకి రావాలనుకున్నా ప్రజా సంక్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి, ప్రజల తాలూకా భద్రత గురించి, ప్రజాక్షేమం గురించి. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి తెలంగాణకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో వేములవాడ పట్టణంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. హామీల అమలు, పరిపాలన వైఫల్యాలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. కులమతాల పేరుతో ఓట్లు అడుగుతూ బీజేపీ ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకుంటుందన్నారు. అందుకే ఈ 2 పార్టీలకు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేకు 10 ఏళ్లు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కు మధ్యలో ఎలక్షన్ జరుగుతుంది. ఏం రాసిచ్చిండు ఎరికేనా? బాండ్ పేపర్లా. ఇగో మీ ఎమ్మెల్యే గారు రాసిచ్చిందే, ఇది నాది కాదు, నేను తెచ్చుకున్న ఇయ్యాలని. ఏం రాసిండు అని, ఏం రాసిండంటే, నా పేరు ఆది శ్రీనివాస్ గోవిందు, నా వయస్సు 58 సంవత్సరాలు, నేను రుద్రంగి వాస్తవ్యుణ్ణి, కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ విధంగా ప్రమాణం చేస్తున్నా. ఏం ప్రమాణం చేసిండు? ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో నేను ఖచ్చితంగా అమలు చేస్తాను. బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. మరి అమలు అయినాయా? అన్ని? ఒకటన్నా అయిందా? ఏమన్నా అడిగితే ఒకటి చెప్తారు. ఏమని? ఫ్రీ బస్ అయింది కదా, ఎక్కుర్రి తిరుగుర్రి. బాగున్నదా ఫ్రీ బస్సు? అయినా ఫ్రీ బస్సు ఎట్లయితుంది నాకు తెలియక అడుగుతా. ఆడోళ్ళకు ఫ్రీ అట,
మగోళ్ళకు డబుల్ టికెట్ అట. ఇల్లు అనక మగోళ్ళు ఉంటారు, ఆడోళ్ళు ఉంటారు. ఎట్లయితుంది మరి? ఇది వరకు బస్సోడు మా ఆడపిల్ల ఎవరైనా శైలి ఆవిడ తాగుతుండ, ఇలా ఆగుతుండా? ఆడపిల్లలకు ఫ్రీ టికెట్ అని రైమని పోతుండ, అంతేనా? మళ్ళా లోపల పోయినకి ఏమైనా అందం ఉన్నదా? కొట్టుకునుడు, గుద్దుకునుడు, సీట్ల కోసం లొల్లి తప్ప ఏమన్నా బాగున్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లు వేములవాడ నియోజకవర్గంలో ఏమేం కార్యక్రమాలు చేసుకున్నామో, ఆనాడు చిన్నమనేని రమేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వేములవాడ గుడిని బాగా చేసుకున్నాం, అట్లాగే నంది కమాన్ నుంచి తిప్పాపూర్ దాకా రోడ్డు బాగా. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేసుకున్నట్లు స్వయంగా పవన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా జనసేనాని ప్రచారంలో పాల్గొంటారని జనసేన కేంద్ర కార్యాలయం ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. శనివారం, ఆదివారం ఆయన ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ను సైతం ఖరారు చేసింది. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దు కావడం ఆసక్తిగా మారింది. వికారాబాద్ జిల్లా తాండూరులో మంత్రి శ్రీధర్ బాబు హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రహస్య ఒప్పందాలు చేసుకున్నాయని ఆయన ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలు ఒకరికి చైర్మన్, మరొకరికి వైస్ చైర్మన్ పదవులు అంటూ ఒప్పందం కుదుర్చుకున్నాయని మంత్రి ధ్వజమెత్తారు. పార్లమెంట్లో ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసి చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకుని కాంగ్రెస్ పార్టీని ఓడించాయన్నారు. మున్సిపాలిటీలోని 36 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోబోతోందని మంత్రి శ్రీధర్ బాబు జోస్యం చెప్పారు. మరి ఇక్కడ ట్యాంక్ నిర్మాణం తొందరగానే చేపడతాం. అదేవిధంగా పక్కన ఉన్న మరి గొల్ల చెరువుకు సంబంధించి మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయాలని మా సోదరులు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. తొందరగా దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇప్పించి పనులను మొదలుపెట్టామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరొకసారి 11వ తారీఖు నాడు జరగబోయే ఎన్నిక మరి తాండూరు ప్రజలందరికీ కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెద్ద మెజారిటీతో గెలిపించి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ సోదరులకు సంబంధించి మనోహర్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను. ఎన్నికల కోడ్ తర్వాత ఆ రోడ్డు పనులను కూడా మొదలు పెట్టుకొని తొందరగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. దానికి ప్రారంభించడానికి నేను రావడం జరుగుతుంది. అమృత్ స్కీమ్ కింద ఈరోజు ఓట్ చేస్తారు. మరి ఇక్కడ ట్యాంక్ నిర్మాణం తొందరగానే చేపడతాం. అదేవిధంగా పక్కన ఉన్న మరి గొల్ల చెరువుకు సంబంధించి మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయాలని మా సోదరులు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. తొందరగా దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇప్పించి పనులను మొదలుపెట్టామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరొకసారి 11వ తారీఖు నాడు జరగబోయే ఎన్నిక మరి తాండూరు ప్రజల. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి దామోదర రాజా నరసింహ పాల్గొన్నారు. 14వ వార్డు అభ్యర్థి అందే మోహన్ తరపున ఇంటింటి ప్రచారానికి వచ్చిన ఆయన స్థానిక భవానీ మాత ఆలయం వద్ద రచ్చబండ ఏర్పాటు చేసి మహిళలతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పలు వీధుల్లో తిరిగి కాంగ్రెస్ పాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. తమ అభ్యర్థి అందే మోహన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో 75% పైగా సీట్లు గెలుస్తుందని అన్నారు. ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తుందన్నారు. సీఎం పనితీరుతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ట్రీట్మెంట్ అయిపోవాలి. 90% ట్రీట్మెంట్, సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఉంటే హైదరాబాద్. ఇది ప్రభుత్వ మేజర్ డిపార్ట్మెంట్స్, నెఫరాలజీ కానీ, ఆనకాలజీ కానీ, ఆర్థోనే కానీ, పీడియాట్రిక్సే కానీ, గైనికే కానీ ఆ డిపార్ట్మెంట్ ఇంకా స్ట్రెంగ్తెన్ చేసి రేపు సరోజనికి పోకుండా మహబూబ్నగర్లో ట్రీట్మెంట్ కావాలి. ఐ ట్రీట్మెంట్, నీ క్యాన్సర్ ట్రీట్మెంటే కానీ,
ఐ ట్రీట్మెంటే కానీ ఇప్పుడు మళ్ళీ డయాలసిస్ సెంటర్స్ వేస్తున్నాం. సుమారు ఇంకా 80 డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయబోతున్నాం. సామాన్యునికి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏముంటుంది? బస్సు ఉంటుంది, ఆటో ఉంటుంది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగలుగుతాడు ఒక పేషెంట్? ఓ 20 కిలోమీటర్స్. 20 కిలోమీటర్స్ మ్యాక్సిమం ఎంత టైం పడుతుంది? ఓ 25 నిమిషాలు. 25 నిమిషాలలో పేషెంట్ ఎటువైపు పోయినా ఓ డయాలసిస్ సెంటర్ ఉండాలి. ట్రామా ఎవ్రీ 35 కిలోమీటర్స్ ఒక ట్రామా కేర్ సెంటర్. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. అంబులెన్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం ఎంత ఉండాలి? 14 నిమిషాల నుంచి ఈరోజు 10 నిమిషాలు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఉద్యమ స్ఫూర్తిని కించపరిచే శక్తులతో బీజేపీ జతకట్టడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హుస్నాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బీజేపీ పొత్తు పెట్టుకోకపోవడంపై మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును వేర్పాటువాదంగా అభివర్ణించి కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ దిష్టి తగిలిందన్న వ్యక్తితో బీజేపీ పొత్తు పెట్టుకోవడంపై ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. కొండగట్టుకు వచ్చి ఎన్ని పూజలు చేసినా, అభివృద్ధి మాటలు చెప్పినా తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పటికీ ఉద్యమ వ్యతిరేకిగానే చూస్తుందని పొన్నం స్పష్టం చేశారు. ఫెడరల్ సిస్టంలో, ప్రజాస్వామిక భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా పోవచ్చు, ఎవరు ఎక్కడైనా కూడా రాజకీయాల్లో ఉండొచ్చు. కానీ ఆ ప్రాంత ప్రజలను అవమానపరుస్తూ ఆ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ పట్ల పూర్తిగా చులకన భావంతో మాట్లాడి తెలంగాణ వేర్పాటువాదంగా చూపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో కొబ్బరి చెట్లు ఓడిపోతే తెలంగాణ వాళ్ళ కన్న దృష్టితో ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అభ్యర్థులు పెడుతూ భారతీయ జనతా పార్టీ తోటి పొత్తుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తాడంటే ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలను అవమానపరచడమే. తెలంగాణ ప్రజలను కళ్ళు అంత దృష్టితోటి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని మాట్లాడిన వ్యక్తి, అటువంటి వ్యక్తితోటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పొత్తు పెట్టుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో ఓట్లు అడిగే ముందు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా బడ్జెట్లో ₹1 నిధులు పెట్టిన అంశం మీద కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా ఏం మాట్లాడకుండా మీరు తెలంగాణ వ్యతిరేకులుగా, తెలంగాణ విభజనను ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంటులో విమర్శించినటువంటి సందర్భంలో ఈరోజు మీరు మరి జనసేనతో తెలంగాణ వ్యతిరేక పార్టీతోటి పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ఉద్యమకారులు. బీసీల అంశంలో బీఆర్ఎస్ పార్టీ ఏనాడు చిత్తశుద్దితో వ్యవహరించలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేయాలో వద్దో బీసీలను ఆలోచించుకోవాలన్నారు. హైదరాబాద్లో మీడియాతో కవిత మాట్లాడారు. పెద్ద నాయకులు బీఆర్ఎస్ పార్టీని గాలికి వదిలేశారా అని ప్రశ్నించారు. తమ రాజకీయ పార్టీ ఆవిర్భావ నాటికి మంచి ముహూర్తం కోసం చూస్తున్నామని, ఏర్పాటు ప్రక్రియ 3 నెలల్లో పూర్తి అయ్యే అవకాశం ఉందని కవిత చెప్పారు. జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బుట్టం గారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. బీసీల కోసం 42% ఏదైతే సాధించాలి రిజర్వేషన్లు రాజకీయంగా, విద్యాపరంగా అనేటటువంటి అంశాల మీద, ఉద్యోగాలలో అనే అంశాల మీద తెలంగాణ జాగృతి గత 2.5 సంవత్సరాలుగా మడమతి పని పోరాటాలు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. మరి మేమందరం కూడా కలిసి చేసినటువంటి పోరాటాల ఫలితంగా 42% బిల్లులు పెట్టి ఆ తర్వాత ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ జీవోను ఆపడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది 2 పిటిషనర్లు. అందులో బుట్టం గారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకరు. మరి ఆ పిటిషనర్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బాజాప్తా టికెట్ ఇవ్వడము మున్సిపల్ ఎన్నికలలో అంటే అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య మేడ్చల్లోని ఆలియాబాద్ ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య మాట పెరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే మల్లారెడ్డి వాహనం ధ్వంసమైంది. మల్లారెడ్డి అనుచరుడు పరమేష్ పై డీసీసీ అధ్యక్షుడే వజ్రేష్ అనుచరులు దాడికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగానే వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇరు వర్గాల ఒకరికి ఒకరు ఎదురుపడిన నేపథ్యంలోనే వారి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. జరగాలి దానికి అన్ని పార్టీలు కూడా పర్మిషన్ తీసుకొని ప్రచారం చేసుకుంటాయి. పర్మిషన్ ఇచ్చి ప్రచారం చేసుకున్న తర్వాత ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఎన్నికల కమిషన్ కానీ
పోలీస్ వ్యవస్థను కానీ కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. అది చేయకుండా ఈనాడు పోలీస్ వ్యవస్థ కూడా కొంత నిస్సహాయంగా ఉన్నది. నేను ఎలక్షన్ కమిషన్ కొడతా ఉన్నాను రాణి కుమిదిని గారిని, తప్పకుండా ఇక్కడ ఫోర్సులు పెట్టి ఇక్కడ 144 సెక్షన్ పెట్టి ప్రచారం చేసేదానికి అన్ని పార్టీలకు మరి సౌకర్యం కలగజేయాల్సిందిగా ఇక్కడ ఉండే కలెక్టర్ గారిని, ఏదైతే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాం. కూడా ఉదాహరణగా అందరు మీరు గుర్తుపడతారు, రౌడీ సీట్లలో మీ అందరూ తెలుసు, వాళ్ళందరూ రిమాండ్ చేయాలి, మల్లారెడ్డిని రిమాండ్ చేయాలి. అదేవిధంగా గ్రామస్తులు మాకు ఇక్కడ గ్రామస్తులు కానీ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ మాకు ఇక్కడ అడ్డు రావలేరు. గ్రామస్తులు మాత్రం మంచి సహకరిస్తారు. లాల్ గడిక్మల్కపేటలో జరిగిన ఘర్షణ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి తోటి కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం కోసం ఇంటింటికి వచ్చే సమయంలో డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ తన అనుచరులతో కలిసి ముందుగానే ప్రణాళికాబద్ధంగా ఉద్రిక్తత పరిస్థితులు సృష్టించారని మల్లారెడ్డి ఆరోపించారు. కాగా ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మల్లారెడ్డి తన అనుచరులతో కలిసి జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి దళిత కార్యకర్తలపై దాడి చేసిన తోటకూర వజ్రేష్ యాదవ్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లోక్సభలో గందరగోళం శుక్రవారం కూడా కొనసాగింది. రాజ్యసభలో నిన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ చేసిన విమర్శలపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్సభలో తమ నాయకుడికి మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పలువురు సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. స్పీకర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. लेकिन आप सभागृह की मर्यादाओं को समाप्त कर रहे हैं और देश की जनता सदन को चलती हुई देखना चाहती है. आपसे भी ये अपेक्षा करती है. पोस्टर और नारेबाजी के लिए आपको नहीं भेजा है, आपको चर्चा के लिए भेजा है. अगर आप सदन नहीं चलाना चाहते, नियोजित तरीके से गतिरोध पैदा करना चाहते हैं, सभागृह की मर्यादाओं को समाप्त करना चाहते हैं, तो मैं सदन चलाने ऐसा सदन में नहीं चला सकता. आप जाना चाहते हैं, चर्चा करना चाहते हैं, प्रश्नकाल पर नहीं करना चाहते. माननीय सदस्य प्लीज, माननीय सदस्य विदेश मंत्री जी बात मत करिए इनसे. माननीय सदस्य పరీక్షల ముందు ఒత్తిడిలో ఉండే విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపేలా పరీక్షపై చర్చా కార్యక్రమాన్ని ద్వారా ప్రధాని మోదీ వారితో మాట్లాడుతున్నారు. ఈ ఏడాది కూడా ఆయన విద్యార్థుల్లో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియో మోదీ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. పరీక్షలను సానుకూలంగా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం గురించి విద్యార్థుల్లో అద్భుతమైన చర్చ జరిగిందని ఆయన రాసుకొచ్చారు. అలాగే ఈ వీడియోని అందరూ చూడాలని సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా విధించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని 5.25% వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
2026 నుంచి 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ఆర్బీఐ నిర్వహించిన తొలి ద్వైమాసిక సమీక్ష ఇదే. గతేడాది ఈ వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంకు పలుమార్లు సవరించిన సంగతి తెలిసిందే. 2025 ఫిబ్రవరి ఏప్రిల్లో కీలక వడ్డీ రేట్లను 25 బేసిన్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిన్ పాయింట్లు కోత పెట్టింది. ఆ తర్వాత డిసెంబర్లో మరో 0.5% తగ్గించింది. దీంతో గతేడాది మొత్తంగా రెపో రేటు 1.25% వరకు దిగొచ్చింది. Of a landmark trade deal with the European Union and the US trade agreement in sight, growth momentum is likely to be sustained for a longer period. Global growth, supported by tech investments, accommodative financial conditions, and large-scale fiscal stimulus, is expected to be marginally stronger this year than projected earlier. However, the confluence of escalating geopolitical friction and rising trade tensions is unraveling the existing world economic order. Inflation outcomes are heterogeneous across jurisdictions, remaining above target in most advanced economies, prompting divergence in monetary policy actions as central banks near the end of their current easing cycle. Against a global backdrop that has increasingly become more cautious, bond market sentiments remain bearish, reflecting fiscal sustainability concerns. However, equity markets driven by tech stocks remain up. Monetary Policy Committee met on 4th, 5th and today to deliberate and decide on the policy repo rate. After a detailed assessment of the evolving macroeconomic conditions and the economic outlook, the MPC voted unanimously to keep the policy repo rate unchanged. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనల అనంతరం మసీదు వద్ద పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 50 మంది పార్కులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా వందల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు సహాయక చర్యలు మొదలుపెట్టారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువచ్చారు. ముందు జాగ్రత్త చర్య ఇస్లామాబాద్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు బాధ్యులుగా ఎవరూ ప్రకటించలేదు. अभी अंदर नहीं जाना, मेहरबानी आपकी, हमें तंग ना करें। पहले तो भी आपको रोका है, कोई मसला है तो आपको रोक रहे हैं, मेहरबानी है आपकी, ये हाथ जोड़ते हैं आपके। पहले तो भी आपको रोका है तो आपको रोक रहे हैं, मेहरबानी है आपकी, ये हाथ जोड़ते हैं आपके। మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. అనసూయ సీతక్క